ప్రియమైన దేవుని సంగమా, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఇలాగ ఉంది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఎవరా వ్యక్తి? దావీదుని దేవుడు కనుగొన్నాడట. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ దావీదు యొక్క హృదయముల కొరకు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. గడిచిన ఆదివారము 2 సంగతులు మనము నేర్చుకున్నాం కదండి. దావీదు యొక్క హృదయము ఎటువంటిది అంటే, మొదటిది సంతోషించే హృదయము, అంతే కదండి, జాయ్ఫుల్ హార్ట్ అని చదువుకున్నాం. రెండవదిగా సంఘర్షణకు లోనైన హృదయం, స్ట్రగ్లింగ్ హార్ట్ అని. ఈరోజు దేవుడు కోరుకునేది ఏమిటయ్యారంటే, మన యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను, చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ రోజు మనము దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే, పైరూపమును బట్టి మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేము. మరి ఎలా బ్రతకగలము దేవునికి ఇష్టలుగా అంటే, మన యొక్క హృదయము ఆయనకి ఇష్టముగా ఉండాలి. ఆయన మన యొక్క హృదయమును చూడగా మన యొక్క హృదయము ఆయనకు ఎలా కనిపించాలి? ఇష్టమైనదిగా కనిపించాలి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటే ఉన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాన్ని నేను కనుగొన్నాను. నా హృదయానుసారము కలిగినటువంటి వ్యక్తి నేను కనుగొన్నాను. నా చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి నేను కనుగొన్నాను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మన యొక్క మనస్సులు ఎలాగున్నాయి, మన యొక్క హృదయములు ఎలాగున్నాయి? అవి దేవుని చిత్తానుసారమైన మనసులేనా, దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలైనా అన్నదే ప్రశ్న. ఈ రోజు మనము దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా జీవించడం అంటే, మన హృదయము దేవుని చిత్తానుసారముగా ఉండాలి, మన మనస్సు ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అని అంటే దావీదు వంటి హృదయం మనం కలిగి ఉండాలి. దేవుడే సాక్ష్యం ఇచ్చారు కదండి దావీదుని గురించి. మనుషులు ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వలేదు. దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథము మనము చదివిన 13వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నాడు? తర్వాత అతన్ని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషై కుమారుని దావీదును కనుగొన్నాను. దావీదు తెలియనటువంటి దేవునికి నేను కనుగొన్నాను ఎందుకన్నాడు? అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఆయన హృదయానుసారుడిగా కనిపించింది ఎవరు? దావీదు మాత్రమే. తన సహోదరులు లేరా? ఉన్నారు కదా. కానీ దేవుని హృదయానుసారుడిగా కనిపించింది ఎవరు? దావీదు ఒక్కడే. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని అతని గురించి నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఇటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. నీ సేవకుని ద్వారా నీవు సాక్ష్యాన్ని పొందుకోవాలి. దావీదు పొందుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన యొక్క హృదయమును గురించి ఆ కీర్తన గ్రంథములో అనేక రకాలుగా కనిపిస్తా ఉన్నాయి. అందులో మనము ఒక 2 హృదయాలు గడిచిన వారం మనము ధ్యానం చేసుకున్నాం. మనము మిగిలిన హృదయముల గురించి మనము ఆలోచన చేద్దాం. రండి ప్రియమైన దేవుని సంగమా, దావీదు యొక్క హృదయం దేవుడు అంతగా ఇష్టపడడానికి, దేవుడు అంతగా నా హృదయానుసారుడు అని అనడానికి తన యొక్క హృదయం ఎలాగుంది? 9వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చాలండి. దావీదు గారు ఉన్నటువంటి మరొక హృదయము ఏమిటంటే, అది స్తుతించే హృదయం. ఏ హృదయం అన్నది? ప్రైజింగ్ హార్ట్, స్తుతించేటువంటి హృదయం. ఈరోజు మనము కూడా దేవుని స్తుతించాలి. ఎప్పుడు దేవుని స్తుతించాలి?
అన్ని బాగున్నప్పుడు దేవుని స్తుతించాలా? కాదు కాదు. ఇందాక మనము ఆరాధన హెచ్చరికల్లో మనం చదువుకున్నాం, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని నుండి నిరీక్షణించుము. అంటే సమయమందున అసమయమందున కూడా నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, నీ చుట్టూ శ్రమలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ, శత్రువు ఉన్నప్పటికీ, మరణం నీ ఎదురుగా ఉన్నప్పటికీ, నీకు ఎటువంటి సహాయం లేనప్పటికీ కూడా నీవు దేవుని ఏం చేయాలని చెప్పండి? స్తుతించాలి. దావీదు తన యొక్క జీవితంలో నేర్చుకున్నటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి ఆరాధించడమే, దేవుని మహిమపరచడమే. తనకు కలిగిన ఏ బాధలు పట్టి ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తావు ప్రభు అని దావీదు అడగలేదు. తన జీవితంలో చాలా మట్టుకు ప్రియమైన వాళ్ళరా ఆ అడవిలోను అరణ్యములోను ఒంటరిగానే గడపవలసిన పరిస్థితి, శత్రు భయం చేత గడపవలసిన పరిస్థితి దావీదుకు వచ్చింది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం ఎక్కడ కూడా ఆయన మానలేదు. ప్రియమైన వాళ్ళరా అరణ్యములో ఉన్న, గుహల్లో ఉన్న, ఎడారిలో ఉన్నప్పటికీ కూడా, ఆయన చీకటిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటాడు. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు తొలగిపోతున్నటువంటి గొప్ప నిరీక్షణ నా సేవకుడైన దావీదులో ఉంది అని దేవుడు ఎరిగిన వాడు కనుక నా హృదయానుసారుడు దావీదు అంటున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని స్తుతించడం రావాలి కదండి, దేవుణ్ణి స్తుతించడం రావాలి మనకు. కానీ మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుడు మేలు చేసినప్పుడే మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఏదైనా మనకు కలిసి వస్తేనే దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. కానీ దావీదుకు కలిసి రాకపోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ మొదటి దశలోని పత్రికలో. మనందరికీ తెలుసు ప్రియమైన వారు 5:18 ఏముంటుంది చెప్పండి? ప్రతి విషయములందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నారు. మొదటి దశలోని పత్రిక 5:18. ప్రతి విషయం నందు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఇలాగ చేత యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటయ్యారంటే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించు. ఆ స్థుతి నీ స్థితిని మారుస్తుంది, నీ పరిస్థితులు మార్చగలుగుతుంది నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే. దావీదు దేవుని స్తుతించాడు, దేవుని స్తుతించే హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును కోరుకున్నాడట. గొర్రెల దొడ్డినటువంటి దావీదును, గొర్రెలను మేపుతున్నటువంటి దావీదును రాజుగా చేసే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే అన్ని పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. కలిమిలోను లేమిలోను, నీకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా, దిగంబరిగా ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించాలి. యోబు స్తుతించలేదండి, యథార్థవంతుడు న్యాయవంతుడు అయింది. దేవునికి ఇష్టమైనటువంటి యోబు విషయంలో కూడా ఎన్నో శ్రమలతో సమస్తాన్ని కోల్పోయాడు, ఏమీ లేవు, శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా ఎప్పుడు కూడా తన నోటితో దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుణ్ణి ఎక్కడా కూడా దూషించలేదు. కానీ ఈరోజు అదైతే మనము యోబు కంటే ఎక్కువ శ్రమలు మనమే పడుతున్నట్టు, ఆయన కంటే ఎక్కువ కష్టాలు మనమే పడుతున్నట్టు మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. యోబుకు వచ్చేటువంటి కష్టాలతో పోల్చుకుంటే మన చుట్టూ ఉన్న మన కష్టాలు ఎంతండి అవి? అసలు దేవుని దృష్టిలో అవి నథింగ్. అవి మనకు వచ్చినటువంటి శ్రమలు, కష్టాలు యోబుకు వచ్చినవే కష్టాలంటే. ఎందుకంటే దేవుడు అనుమతించారు కాబట్టి. అవి దేవుడు అనుమతిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏదైనా భయంకరంగానే ఉంటది. ఈ దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనుకోండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఉగ్రతను ఇచ్చాడు అనుకోండి, అది కూడా అలాగే ఉంటుంది, ఎందులోనూ తక్కువ ఉండదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. ప్రియమైన వారులారా, అటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో నా హృదయానుసారుడు అంటాడు. అండదే కాదు ప్రియమైన వారులారా, మనము దేనినైతే కోల్పోయామో, దేనినైతే మనం పోగొట్టుకున్నామో వాటిని దేవుడు మరలా మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. అలాగే పౌలు సేనలు కూడా ఎక్కడున్నారు? వారు చెరసాల్లో ఉన్నారు. వారిని బంధించేశారు, వారిని కాళ్ళకు బండాలు వేసేసారు, సంఖ్యల చేత ఉన్నారు. అటువంటి సమయంలో వారు దేవుని ఏం చేశారు చెప్పండి? స్తుతిస్తా ఉన్నారు. ఆ రాత్రి అంతా గణపరిచారు, దేవుని స్తుతించారు, పాటలతో దేవుని స్తుతించారు. మరి దేవుడు విడిచిపెట్టారని వాళ్ళని లేదు కదా, వారికి చక్కని బిరుదలనిచ్చాడు.
వారికి విడుదలను ఇచ్చాడు. మీరు ఈ రోజు దేవుడు మరి నీకెందుకు ఎవరు విడుదల, నాకెందుకు ఎవరు విడుదల అంటే, మనం శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నాం, శ్రమ వైపు మనం చూస్తున్నాం, కానీ దేవుని యందు మనం నిరీక్షణ ఉంచలేకపోతా ఉన్నాం. దావీదు దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని స్థుతించాడు. నేను ఆశ్రయదుర్గము, ఏది చేసినా నీ ఇష్టమని దేవునికే విడిచిపెట్టేశాడు దావీదు. నువ్వు దేవుణ్ణి స్థుతించు. ఒకరోజు పాస్టర్ గారు వాకింగ్ చెప్తా ఉంటే, ఒక పెద్ద ఆమె, ఎక్కువ వయసు కలిగిన ఆమె, ప్రతి 2-3 మాటలకు ఒకసారి దేవునికి స్తోత్రం అంటుందంట. ప్రతి 2-3 మాటలకు ఒకసారి దేవునికి స్తోత్రం అంటుందంట. ఇలా అంటుంటే కొంచెం పాస్టర్ గారికి డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి. వాక్యం చెప్తా ఉన్నట్టు మధ్య మధ్యలో దేవుని స్తోత్రం నడుస్తూ ఉందంట. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నారమ్మా, నీకు నేను మంచి బ్లాంకెట్ కొనిస్తాను. అంటే దుప్పటే కదండి బ్లాంకెట్ అంటే, ఒక మంచి దుప్పటి కొనిస్తాను, నువ్వు మధ్య మధ్యలో దేవునికి స్తోత్రం అనకమ్మా, నేను కొంచెం డివేట్ అయిపోతున్నా నేను వాక్యంలో నుంచి అని ఆ పాస్టర్ గారు ఆమెతో చెప్పారట. అలాగే పాస్టర్ గారిని బుర్ర ఒప్పిందంట. మరుసటి రోజు మళ్ళీ ఆదివారం వస్తుంది కదా, వాక్యం చెప్తా ఉంటే ఇంకా మొదలెట్టిందంట, బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్, ప్రైజ్ ది లార్డ్ అంటుందంట. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. ఏమంటుంది? బ్లాంకెట్ ఆర్ నో బ్లాంకెట్, దేవునికి ప్రైజ్ ది లార్డ్ అన్నదంట గట్టిగా. నిజమే, కొన్ని సందర్భాల్లో మనము దేవుని స్థుతించకుండా ఉండలేము. ఆ దుప్పటి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. నేను దేవుని స్థుతించడము మా అన్నది అభివృద్ధిరాలు. ఈరోజు మనము కూడా అంతే ప్రియమైన దేవుని సంగమా, దేవుని స్థుతించే విషయంలో ఎక్కడ రాజీ పడద్దు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు ఆశీర్వాదించేటువంటి వాడు, అంతే కదండి. కాబట్టి దావీదు గారి యొక్క హృదయం ఎటువంటిది అంటే దేవుణ్ణి స్తుతించేటువంటి హృదయం. 4వదిగా మనం ఆలోచన చేస్తే దావీదు యొక్క హృదయం ఎలాగుండారంటే 131వ కీర్తన 131వ కీర్తన చదవండి. మొదటి వచనమే, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు నీదు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అన్నాడు. ఈ వర్షం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే, దీనత్వము కలిగిన హృదయం. దావీదు హృదయం ఎటువంటిది చెప్పండి? హంబుల్ హార్ట్, దీనత్వము కలిగిన హృదయం. చాలా స్పష్టంగా అన్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలదే కాదు. అంటే ఎటువంటిది? అంతే కదండి, అహంకారం లేనిదంటే అర్థం ఏమిటి? దీనత్వము కలిగినది లేక తగ్గింపు కలిగినటువంటి హృదయము. నా కన్నులు నీదు చూచినవి కాదు. ఎంత దీనత్వము కలిగిన హృదయమో దావీదుది. చాలా మందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? చాలా అణిగి మణిగి నేల చూపునే కానీ తలెత్తడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు దేవుడు కనికరించి వారి యొక్క స్థితిగతులు మార్చి పరిస్థితులు మార్చాడు అనుకోండి, ఇంకా వాటిని మనం పట్టుకోలేము. కళ్ళు ఎక్కడికి పోతే మనం అంటే కదండి, ఎరా కళ్ళు నెత్తికి ఎక్కుతాయా? కళ్ళు అహంకారం, నీ కళ్ళు నెత్తికి ఎక్కువగా అని అడుగుతా ఉంటాం. అన్ని బాగా ఏమీ లేవనుకోండి, కాముగా తలదించుకొని నేల చూపులు చూస్తే వెళ్తాం. దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే మన కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాయి? దావీదు అదే అంటున్నాడు, నా కళ్ళు నెత్తికి ఎక్కలేదయా, నా హృదయం అహంకారమైనది కాదు, నీవు నాకు ఎంత ఇచ్చినా ఏమి చేసినా నాది దేని మనస్సే అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము దేని మనసుతో బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆ మధ్యలో వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఒక పాట తిరుగుతా ఉండేది. చెప్పండి ఏ పాట? ఒక పాట కాదండి, మౌనంగా ఎదగమని మొక్క నీకు, అది బైబిల్ వేదాంతమే. వాళ్ళు సినిమా పాటలు పెట్టడమే కానీ ఇదే మాట అండి. నువ్వు ఎంత దేవుడిని ఎంత ఆశీర్వదించి ఎలా ఉండాలి చెప్పండి? ఒదిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అదే మరి వాడు రాసింది, మౌనంగా ఎదగమని మొక్క నీకు
చెప్తుంది అంటాడు కదా, నిజమే. ఈ రోజు మనం దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఎంత ఇచ్చినప్పటికీ, ఏమి ఇచ్చినప్పటికీ ప్రియమైన వాళ్ళరా, మనము దీనత్వం కలిగి బ్రతకడం మనం నేర్చుకోవాలి. దావీదు ఎప్పుడు ఎక్కడ కూడా హెచ్చించుకోలేదు. సౌలు తర్వాత వెంటనే దావీదు కూడా ఏం చేయబడ్డాడు చెప్పండి? అభిషేకించబడ్డాడు. సింహాసనం లేకపోవచ్చు గాక, సైన్యం లేకపోవచ్చు గాక, రాజ్యం లేకపోవచ్చు గాక, కానీ సమూయేలు చేత ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. ఇందాక మనం చదివిన లేఖన భాగం కింద జరిగిన సంఘటన అదే. కానీ సౌలు దావీదుకు దొరికినప్పుడు ఏం చేశాడు? చంపేశాడా? తన చుట్టూ ఉన్న వారు చెప్పారు, ఒక్క పోటు పొడిస్తే చచ్చేరుకుంటారు, ఏసిపారని చెప్పి సలహా ఇచ్చారు. కానీ దావీదు ముట్టలేదు. కానీ దావీదు ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాడిని నేను, అది నా పని కాదు. అభిషేకించిన వాడిని ముట్టడానికి నీవెవరు? నీవు, అది దేవుని పని. దావీదు అదే చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు దేవుడిని ఏ స్థాయికి తీసుకువెళ్ళినా నువ్వేమన్నా తెలుసా? ఇది కేవలము దేవుని కృప అని తగ్గించుకోవాలి. పౌలు గారు అన్నారన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రియమైన వాళ్ళారా, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువ సువార్త చెప్పాను, అందరికంటే ఎక్కువ ఆ స్థలాలకు నేను తిరిగాను, చాలా కిలోమీటర్ల దూరం నేను ప్రయాణం చేశాను. కానీ ప్రయాసపడింది నేను కాదు. మీరు ఎవరు ప్రయాసపడారు? నాకు తోడై ఉన్న దేవుని కృప. నాకు తోడై ఉన్న దేవుని కృప నేను అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళింది, అనేకులకు సువార్తను ప్రకటించేటువంటి యోగ్యతనిచ్చింది, అనేకులను ప్రభువులకు నడిపించే యోగ్యతనిచ్చింది, అనేక స్థలాల్లో సంఘాలు ఏర్పాటు చేయడానికి, పెద్దలు నియమించడానికి, పరిసరాలకు నియమించడానికి నాకు దేవుని యొక్క కృపే నాకు సహాయం చేసింది. ప్రయాసపడింది నేను కాదు. అనుకోవచ్చు, ఒక మాట అనుకోవాలంటే పౌలు అనుకోవచ్చు, ఇది నేనే చేశానని. కానీ అలాగ అనుకోలేదండి. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అది దేవుని కృప. ఇది నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, నా జ్ఞానము కాదు, నా బలము కాదు. ఈరోజు మన యొక్క హృదయం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అహంకారంతో మన హృదయం నిండిపోయిందా? సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదండి. నేను మాట్లాడను కానీ దాన్ని జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. 6:16లో యెహోవాకు అసహ్యములైనవి 6 కలవంటూ 17వ వచనంలో ఏమన్నా చూడండి. మొదట అహంకార దృష్టి, ఇది చాలా ప్రమాదకరమైనది ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలోకి ఏమిస్తాడట? కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు ఆయన, 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు ఆయన. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ రోజు నువ్వు దేవుని యొక్క కృప పొందుకోవాలి అని అంటే మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలి చెప్పండి? దేవుని మనస్సు కలిగి ఉండాలి. ఆ యొక్క అహంకారం తీసివేసే, నీకు అది దేని బట్టి వచ్చిందో అది నీకే తెలుసు. డబ్బును బట్ట, లేకపోతే ధనమును చదువులు బట్ట, కుటుంబాన్ని బట్ట, ఉద్యోగములు బట్ట, లేకపోతే పొలాలు బట్ట, ఆస్తులు బట్ట, ఏమో దేవుని బట్టి నీకు అహంకారము గర్వం వచ్చిందో దాన్ని విడిచిపెట్టే వెంటనే ఒకవేళ దేవుడు ఇచ్చే సంతోషం ఏం చెప్పాలి అంటే ఇది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. ఈరోజు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. ఈరోజు విశ్వాసుల్లో ఆధ్యాత్మిక గర్వాంధులు ఎక్కువైపోయారు. నా మాట ఏమి కదా, బైబిల్లో నా మాటలే. విశ్వాసుల్లోనే ఆధ్యాత్మిక గర్విష్ఠులు ఉన్నారు. నాకేంటి, వారు ఎలాగుంటారో కొన్ని లక్షణాలు మేము ముందుంచుతాను చూడండి. మీకు నేను కొన్ని అలాగా చెప్తాను, మీరు నోట్ చేసుకుని వీలైతే. విశ్వాసుల్లో ఆధ్యాత్మిక గర్విష్ఠులు ఎవరయ్యారంటే మొట్టమొదటిగా సామర్థ్యపు అహంకారము, స్వార్థపు కాదు, సామర్థ్యపు అహంకారము, ప్రైడ్ ఆఫ్ ఎబిలిటీ. ఏమిటి సామర్థ్యపు అహంకారం అంటే? దేవుడు వీళ్ళకి కొంచెం ఏదో ఆధిక్యతనిస్తారు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సేవలో ఏదో చేయలేటువంటి సామర్థ్యము వారికి ఉంటుంది. మరి ఆ సామర్థ్యం ఎలాగొచ్చింది వారికి? దేవుడు ఇచ్చిన కృప. కానీ వారు అలాగనుకోరు. లేని వారిని చూసి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గర్విస్తూ ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవునికి ఎందుకు ఇచ్చిన సామర్థ్యం అంటే నీలో సామర్థ్యత ఉంది కనుక సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఆ సామర్థ్యం చేత దేవుని యొక్క పనిలోని వాడబడు, పరిచయను వాడబడు, దేవుని సేవలను ఏదో చేయి. నువ్వు పాట పాడతావో, వాయిద్యములు వాయిస్తావో, లేకపోతే వాక్యమే ప్రకటిస్తావో, ఏదో ఒకటి చేయగలిగిన దేవుడు ఇచ్చాడు కదా. మరి లేని వారిని చూసి నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు?
నువ్వు పాట పాడగలిగితే దేవుని స్తోత్రం, రానివాడిని చూసి నా అంత పాటగాడని అనుకుంటే ఇదేమవుతుంది చెప్పండి? సామర్థ్యపు అహంకారం అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది ప్రియమైన వారులారా. ఎప్పుడైతే ఈ సామర్థ్యపు అహంకారం ఉంటుందో సెలరైపోతాం, నా అంత గొప్పవాడు ఎవడో లేడనుకుంటాం. రెండవదిగా ఆధ్యాత్మిక గర్వంలో రెండవది డబ్బు అహంకారము, ప్రైడ్ ఆఫ్ ఫైనాన్స్. డబ్బు అహంకారము. ఈరోజు 4 డబ్బులు మనం సంపాదించేసరికి సంఘంలో ఉన్నటువంటి పేదవారిని కానీ లేని వారిని కానీ చూసినప్పుడు మనం ఏం చేస్తా ఉంటామంటే మనం కొంచెం విర్రవీయదంటే తత్వం మనలోనికి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దేవుని సంఘములో ఉండేటువంటి విశ్వాసుల్లో ఉండే ఆధ్యాత్మిక గర్వం కొరకు మాట్లాడుతూ ఉన్నానండి. సామర్థ్యపు గర్వము, రెండవదిగా చెప్పండి డబ్బు అహంకారము లేక గర్వము. మూడవదిగా మాట్లాడే టాలెంట్, వెర్బల్ ప్రైడ్. మాట్లాడే టాలెంట్. ఒక 4 మాటలు మనం ఎక్కువ మాట్లాడగలిగితే, లేకపోతే ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ మనకు వస్తే, దేవుని గురించి 4 మాటలు మనం ఎక్కువ తెలిస్తే నా అంత టాలెంట్ పర్సన్ ఎవరు లేడని మనం అనుకుంటాం. పౌలు గారికి టాలెంట్ లేదండి, పౌలు గారికి ధనం లేదండి, పౌలు గారికి సామర్థ్యం లేదండి, లేకనే అయినా ఇది దేవుని కృప అన్నారండి. ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని పిల్లలుగా ఆయనను వెంబడిస్తున్నటువంటి మనలో ఈ యొక్క ఆధ్యాత్మిక అహంకారం మనలో ఉండకూడదు. దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, స్థాయిని బట్టి వచ్చే అహంకారము, క్లాసీ ప్రైడ్. స్థాయిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి. స్థాయి అంటే అదే కదండి. అయితే ఉద్యోగాన్ని బట్టి అన్నా లేకపోతే మనకున్నటువంటి ఆస్తిపాస్తుని బట్టి అయినా సరే కానీ మనకేమొస్తుంది చెప్పండి? స్థాయిని బట్టి అహంకారం వస్తుంది. ఈరోజు చాలా మంది మీరు ఏమనుకోరంటే ఒక మాట చెప్తారు, కింద కూర్చోగలిగింది కూడా మనం కింద కూర్చోలేము. చాలా మంది దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. మీరు కూర్చుంటారని నేను ఏమంటలేదండి ఎవరిని చెప్తా. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా కూర్చోవాలి? ఏది మన స్థాయి? కూర్చోవద్దు నేను అంటే అది నా మాట కాదు, నా ఉద్దేశం కాదు. కానీ మనం క్రింద కూర్చోగలిగింది కూడా ఎందుకు కింద కూర్చోలేకపోతున్నాం? మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు మనం తగ్గించుకోలేకపోతున్నాం? దీన్నే స్థాయిని బట్టి వచ్చే అహంకారం అంటారు. దీన్ని మనం తగ్గించుకుందాం. లేదనుకోండి ఆయన తగ్గిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది. నెబుకద్నెజరు గురించి మన అందరికీ తెలుసు, నేను స్టోరీలు చెప్పవసరం లేదు. ఇది నాది, నేను అని తన యొక్క స్థాయిని బట్టి ఆ నేల మీద తిరుగుతూ మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందో, ఎన్ని సంవత్సరాలు గడ్డి వేశాడో, ఎన్ని సంవత్సరాలు ఎండలో ఉన్నాడో, వర్షంలో ఉన్నాడో, మంచుకు తడిశాడో, తర్వాత ఏమన్నాడో మనకు తెలుసు. ఇది స్థాయిని బట్టి వచ్చేటువంటి గర్వం. ఇది కూడా మనకొద్దు, దాన్ని విడిచిపెడదాం. చివరిగా లాస్ట్ వన్, తెలివితేటలతో కూడిన అహంకారం, ఇంటలెక్చువల్ ప్రైడ్. తెలివితేటలతో కూడిన అహంకారం ఇది కూడా చాలా ప్రమాదకరము. మన తెలివిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలా. దేవుని దగ్గర మనం ఉపయోగించే ప్రయత్నం చేశామనుకోండి, ఆయన ఏం చేయాలో అదే చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ కూడా సామర్థ్యపు అహంకారము, డబ్బు అహంకారము, మాట్లాడే టాలెంట్ ఉన్నటువంటి అహంకారము, స్థాయిని బట్టి వచ్చే అహంకారము, తెలివితేటలతో కూడిన అహంకారము, ఇవన్నీ కూడా క్రైస్తవులుగా మనలో ఉండకూడదు. దావీదులో అవేమీ కూడా లేవు. ఆయన దేవుని మనస్సు కలిగిన వాడు. ఎంత చక్కని మాట చెప్పాడండి. ఆ 131వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మరలా చదవండి. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు నీవు చూచినవి కాదు. చూడండి, నాకు అందని వాటి ఎందైనను, అమ్మా గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నాము లేదు అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా దీన మనసు కలిగి ఉందాం. దేవుని ఎంతగా ఇచ్చిస్తున్నారో అంతగా మనము తగ్గించుకుందాం. దావీదు తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన రాజుగా చేశాడు, తన యొక్క సింహాసనమును స్థిరపరిచాడు. చివరికి ఆయన శరీరధారిగా ఆయన గోత్రములో నుంచి, ఆయన కుటుంబంలో నుంచి ఆయన బయటకు వచ్చినాడు. ఎంత గొప్ప మనసు. అందుకే దావీదుని గురించి అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. చాలండి, 5వదిగా మనం ఆలోచన చేస్తే 5వ హృదయాన్ని మనం ఆలోచన చేద్దాం. 57వ కీర్తన
7వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 57వ కీర్తన. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. చాలండి. 5వదిగా ఆయన యొక్క హృదయం ఎటువంటిది అంటే నిబ్బరమైనటువంటి హృదయం, స్టేబుల్ హార్ట్, అంతే కదండి, నిబ్బరమైనటువంటి హృదయం. ఈరోజు మన యొక్క హృదయాలు నిబ్బరంగా ఉండవు. మీరు అలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, మీకు అర్థమయ్యేది చెప్తాను, ఒక్కసారి మీ తలలు ఎత్తుకోండి. దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని మందిరములో లేక సంఘములో ఉన్నంతసేపు పరలోక రాజ్యంలో మొదటి వరుస మందే అన్నట్టుగా ఉంటాం. కానీ మనసు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అడిగితే మీరు ఏమంటారంటే, నాకు తెలుసు అక్కడ మందిరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మీరు బంధువులు కాబట్టి సరదాగా ఉన్నాం. ఇదేనా నిబ్బరమైనటువంటి హృదయం? స్టేబుల్ హార్ట్ అంటే ఇదేనా ప్రియమైన వాళ్ళరా? అంటే అందరం ఉంటే ఆత్మ సంబంధులుగా ఉంటాము, ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? శరీర సంబంధులుగా ఉంటాం. అందరం ఉంటే ఆత్మ సంబంధులుగా ఉండి వాక్యం గురించే మాట్లాడుతూ, కానీ ప్రియమైన వాళ్ళరా ఆత్మ సంబంధులు ఉన్నప్పుడు ఎలాగున్నారో అలాగే శరీర సంబంధులు ఉన్నప్పుడు వారి దగ్గర మనం అలాగే ఉండాలి. వీళ్ళ దగ్గర ఒకలాగా, శరీర సంబంధులు ఉన్నప్పుడు ఒకలాగా అలా ఉండకూడదు. అది నిబ్బరమైన మనసు కాదు. ఒకవేళ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, నిన్ను ఏడిపించేటువంటి పరిస్థితులు వచ్చినా, నీకు దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినా, నిన్ను బాధించేటువంటి పరిస్థితులు వచ్చినా, నిన్ను శ్రమలు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు వచ్చినా, మరణమే ఎదురుగా ఉన్నా నీ హృదయం ఎలా ఉండాలి చెప్పండి? నిబ్బరముగా ఉండాలి. కీర్తనకారుడు అదే అంటున్నాడు, నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానము చేస్తాను. నేను పాడుతూ స్తుతిగానం చేస్తా ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నా సరే, ఇటువంటి గుహలో ఉన్నప్పటికీ, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నిబ్బరంగానే ఉంటాను, నా హృదయము అలాగే ఉంది ప్రభువా అంటున్నాడు. కాబట్టి తన యొక్క హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు మనల్ని ఇష్టపడడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదండి, చిన్న కారణాలే. కేవలం ఇంతవరకు ఇన్ని విషయాలు కూడా మన యొక్క హృదయం మీదే మనం మాట్లాడుకున్నాం, కానీ బయటికి వెళ్ళామండి లేదు. ఇవన్నీ దావీదు గారిలో ఉన్నాయి, మనలో కూడా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. దావీదు ఏ విధంగా సాక్ష్యాన్ని పొందాడో నా హృదయానుసారుడని మనము కూడా ప్రియమైన వాళ్ళరా అటువంటి సాక్ష్యాన్ని పొందాలి. దేవుడు కోరుకునేది అదే. దావీదు జీవితము, దావీదు యొక్క హృదయము అది నిబ్బరమైన హృదయము. చాలండి. 6వదిగా మనం ఆలోచన చేద్దాం రండి. మరలా 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దీనికి 10వ వచనాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ 2 వచనాలు నాకు ఏమి నేర్పిస్తున్నాయనంటే పశ్చాత్తాపడే హృదయం. దావీదు హృదయం ఎటువంటిది చెప్పండి? పశ్చాత్తాపడే హృదయం, రిపెంటెంట్ హార్ట్, పశ్చాత్తాపడే హృదయం. మనకు తెలుసు ఈ 51వ కీర్తన ఎప్పుడు రాశాడు? దావీదు పాపం చేసిన తర్వాత కదా. మనం మాట్లాడుకున్నాం దావీదుకి కొన్ని స్థాయిలు ఉన్నాయి. అందులో ఒక స్థాయి ఏంటండి? పాపిగా మారిన దశలో అనుకున్నాం. అది దేవుడు ఇచ్చింది కాదు, కానీ ఆయన తెచ్చుకున్నదే. ఆ స్థాయిలో జరిగిన సంఘటన ఇది. ఆయన తప్పు చేసి పాపం చేసిన తర్వాత ఎవరు వచ్చి మాట్లాడారు? నాతాను ప్రవక్త వచ్చి ఒక చక్కని స్టోరీ చెప్పారు. చెప్పినప్పుడు ఏమన్నారు రాజుగారు? వాడు వెంటనే మరణం అవ్వాలి అన్నాడు. ఆ ప్రవక్త ఏమన్నాడు? అది నువ్వే అన్నాడు. అది నువ్వే అనగానే ఆయనకు చాలా అధికారాలు ఉన్నాయి. ఆ నాతాను ప్రవక్తని తీసుకెళ్లి జైల్లో పెట్టించవచ్చు, అవసరమైతే శిరస్సు ఖండించవచ్చు, ఇంకా చెప్పచ్చు. చాలా మనం చెప్తాం అప్పుడప్పుడు స్టోరీలు. ఏ స్టోరీలు అంటే చర్చికి ఎందుకు రాలేదమ్మంటే మీరు అల్లుకుంటారు స్టోరీలు. ఒకసారి నాకు బుర్ర మెంటలెక్కిపోద్ది, నాకేంటి వంటలక్కకే మెంటలెక్కించేస్తారు మీ స్టోరీలు. అటువంటి స్టోరీలు చెప్పచ్చునా? లేదండి అనుకోలేదు, ఆ బలహీన సమయంలో నేను తప్పు చేశాను, నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నువ్వేదో చేయ బాబు, దేవుడితో చెప్పు బాబు, నువ్వు ప్రవక్త కదా అని
చాలా కహానీలు చెప్పచ్చు దావీదు. చెప్పాడండి అక్కడ? లేదు లేదు లేదు. వెంటనే ఒప్పుకున్నాడు. ఆ మనుషులు నీవే అని అన్నప్పుడు ఆయన సాకులేమీ చెప్పలేదు. అదే ఈ కీర్తన, ఈ 51వ కీర్తనకు ఉన్నటువంటి అంశం టైటిల్ ఏంటంటే పశ్చాత్తాపపు కీర్తన. 52వ కీర్తనకు ఉన్నటువంటి టైటిల్ ఏమిటంటే దేవుని సన్నిధిలో పచ్చదనం. ఇక్కడ పశ్చాత్తాపము, ఇక్కడ పచ్చదనం. 8వ వచనంలో చూడండి, 52:8 ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని వలె. ఎప్పుడు ఉంటాను దేవుని సన్నిధిలో? పచ్చని వలె మొక్క వలె. పశ్చాత్తాపడినప్పుడు, పశ్చాత్తాపడి మనం ఒప్పుకున్నప్పుడు. ఆయన ఒప్పుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎటువంటి సాకులు చెప్పలేదు. ఈరోజు మనము కూడా దేవా నీకు విరోధముగా నేను పాపం చేశాను, లేక నా తోటి సహోదరులకు నా సంఘానికి విరోధంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని నువ్వు దేవుని దగ్గర పగిలిపోగలిగితే మన దేవుడు ప్రేమించేటువంటి దేవుడు, మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. నాకు పశ్చాత్తాపడే హృదయాన్ని దయచేయి. మార్పు రాదు మనలో. ఈరోజు మన యొక్క స్నేహాలు ఎటువంటి వారితో ఉండాలి అంటే దావీదు, యోనాతాను మంచి స్నేహితులండి వారిద్దరు కూడా. ఈరోజు నువ్వు మీతో ఉన్నటువంటి స్నేహితులు ఆధ్యాత్మికంగా ఉన్న వారితో స్నేహం చేయి. ఎవరితో పడితే వారితో స్నేహం చేయొద్దు. ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు ఆ ప్రవక్త మాటకు లోబడ్డాడు. ఆయన రాజు అయినప్పటికీ దేవుని సేవకుడికి, దేవునికి భయపడి తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు, తన యొక్క పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు దేవుడి దగ్గర. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే తన సన్నిధిలో పచ్చని వలి మొక్క వలె ఉంచాడు. ఈరోజు మరి అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. నీవు ఫలించాలని, పచ్చగా ఉండాలని, ఆయన సన్నిధిలో నిత్యము నువ్వు ఫలముతో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు దేవుడి మీద పశ్చాత్తాపడ్డం లేదు? పోనీ మీ పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు అనరు, పాపులు అంటే పాపులు అన్ను. పరిశుద్ధులు అంటే చెయ్యత్తం, పాపులు అంటే చెయ్యత్తం. మరి ఎందుకు మనం పశ్చాత్తాపడకూడదు? ఒకవేళ నీ సహోదరులకు వ్యతిరేకంగా పాపం చేస్తుంటే పశ్చాత్తాపడే దేవుని దగ్గర, సంఘానికి, పరిశుద్ధులకు, లేక దేవునికి ఏదో విధముగా ఏదో పాపం చేసి ఏదో తప్పు చేసి మనము ఉన్నవారమే కదా. మరి ఎందుకు మనం పశ్చాత్తాపడలేకపోతున్నాం? దావీదంతటి వాడే పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ పశ్చాత్తాపపు అనుభవంలోనికి మనం రావాలి. దావీదు హృదయము పశ్చాత్తాపడే హృదయం కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా హృదయానుసారుడివి. నిజమే, నువ్వు తప్పు చేశావు. దావీదు జీవితంలో తప్పు చేశాడు, పాపం చేశాడు కదా. పాపాన్ని ఒప్పుకున్నాడు, మరలా పాపపు జోలికి వెళ్ళలేదు. ఆ పాపపు జోలికి వెళ్ళలేదు, పాపాన్ని మరలా తన యొక్క జీవితంలోకి రానివ్వలేదు. చేస్తూ దేవుని కొరకే చచ్చిపోయాడు కానీ దేవుని పని కొరకు ఆశతో చచ్చిపోయాడు. దేవుని మందిరం కట్టాలని ఆశ, తృష్ణ ఆయనలో ఉంది. దేవుడు కట్టలేకపోవచ్చు కాక కానీ తన కుమారుడు కట్టాడు. కానీ తను చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. మరలా పాపం చేయలేదు కానీ ఎక్కడ కూడా ఇష్టపడలేదు. అసలు చోట ఇవ్వలేదు పాపానికి దావీదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏవో చిన్న చిన్న పాపాలు దొరుకుతాయి. దొరలము అంటే నేను నమ్మను, దొరలం అంటే నేను నమ్మను. ఎందుకంటే మనం శరీరంతో ఉన్న వారము కాబట్టి మనలో యొక్క పాపపు నేను ఇంకా కొట్టినట్లు ఆడుతూ ఉంది. ఏదో కంటి ద్వారానో, మాట ద్వారానో, లేకపోతే క్రియల ద్వారానో మనం ఏదో ఒక పాపాన్ని, ఆలోచన ద్వారానో, ఊహల ద్వారానో ఏదో ఒక చిన్న పాపాన్ని మనం చేసిన వారమే. అయితే దేవుడు నిన్ను ఇష్టపడతా ఉన్నారు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడదాం. ఆయన కనికరించేటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, నీ మీద ఉగ్రతను కురిపించే దేవుడు కాదు. ఆయన నశించిన దాన్ని వెదకు రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు. ఆయన నిన్ను రక్షించడానికే, ఈ పాపం నుంచి వినిపించడానికే, మన నీతిమంతులుగా తీర్చడానికే ఆయన శిలువపై తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ విలువైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తం ద్వారా నీవు నేను కూడా పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చిన్నటువంటి సులువుగా చిక్కులు పెట్టి పాపాలు మన చుట్టూ ఉంటాయి. మనం లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభు వైపు మనం చూద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించేవారు ఆయన యేసు వైపు మనం చేస్తూ మన యొక్క పరుగు పందెంలో ముందుకు మనం కొనసాగుదాం. పశ్చాత్తాపడదాం ప్రభు దగ్గర. ఆయన మనం క్షమించేటువంటి దేవుడు, పశ్చాత్తాపడే హృదయం. చివరిగా లాస్ట్ వన్, ఆయన కలిగిన మరొక హృదయం ఏమిటయ్యానంటే 27వ కీర్తన
8వ వచనాన్ని చదువుకుందాం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఈ వచనానికి మరొక వచనాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 28వ కీర్తన 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, దావీదు హృదయము భక్తి గల హృదయము, డివోటెడ్ హార్ట్. దావీదు హృదయం ఎటువంటి చెప్పండి? భక్తి కలిగిన హృదయం. ఆయన అంటున్నాడు, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకదనని నా హృదయము నీతో అనెను. దేవుని సన్నిధి అంటే చాలా ఆశ ఈయనకి. అదే మాట మనం ఎక్కడ చూస్తాం? అదే అధ్యాయము 4వ వచనములో, 27వ కీర్తన 4వ వచనములో, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతుంది, దాన్ని నేను వెతుకుచున్నాను. నాకు దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. ఆయన సన్నిధిలో కూర్చోవాలని, అక్కడ అభ్యాసం చేయాలని, దేవునికి మొర్ర పెట్టాలని, ఆయనకి ప్రార్థించాలని, ఆయనకు వినియోగించుకోవాలని, ఆయన దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలని, ఆయన స్తుతించాలని, ఇన్ని లక్షణాలు నా హృదయాన్ని ఆయన సన్నిధిలో నిబ్రంగా ఉంచుకోవాలని, దీనత్వంతో ఉండాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. అదే సమయంలో ఆయన నాతో ఏమన్నాడు? నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా. నా హృదయం ఆగలేదు, ఇంకా నా హృదయం రెచ్చిపోయింది. నీవే సెలవిచ్చిన తర్వాత ఎలా ఆగుతాను నేను? ఎప్పుడైనా రేపు ఆదివారం అనగా ఆదివారం కొరకు శనివారం సిద్ధపడే భక్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? శనివారమే నీ బట్టలు పక్కన పెట్టుకొని, శనివారం నాడే నీ బైబిల్ పక్కన పెట్టుకొని, శనివారం నాడే కానుక పక్కన పెట్టుకొని, అన్నీ కూడా ఇంకా ఆదివారం నువ్వే పని పెట్టుకోకూడదు. కానీ దావీదు అంటున్నాడు, దావీదు ఏమన్నాడండి? దావీదు ఏమన్నాడు? చదవండి, మరలా చదవండి మీరు. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవిచ్చావు, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకదనని నా హృదయం ఎవరితో అన్న చెప్పండి? శనివారం సాయంత్రం భర్త డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే, అమ్మాయి రేపు ఉదయం లేవు, లేచి త్వర నీ పనులు ముగించుకో, ప్రారంభ ప్రార్థనలోనే మనం ఎక్కడ ఉండాలా అన్నారు ఎప్పుడైనా మీరు? మీ ఫ్యామిలీస్తో మీరు కూడా అన్నారు, ఏమండి రేపు మనం ఏదేమైనా సరే ప్రారంభ ప్రార్థనలోనే మనం ఉండాలి అని ఎప్పుడైనా మీ భర్తలు చెప్పారా? డ్యూటీ నుంచి రాగానే చెప్పారా? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు సెలవిచ్చావు, నా హృదయం పొంగిపోయిందయ్యా, నా హృదయం ఆనందిస్తా ఉంది. ఎందుకో తెలుసా? నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో కూర్చోవాలని, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని నేను ధ్యానించాలని. అదే అన్నాడు 27 అని అంటున్నాడు. చూడండి, చదువుతున్నాను. యెహోవా 4వ వచనం, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు. దేవుడి అవకాశం ఇచ్చిన తర్వాత దావీదు ఎలా ఆగుతాడు? సహజంగానే ఆయన మనసులో ప్రశ్న ఉంది, కోరిక ఉంది. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో ఈయన ఏం చేశాడో చెప్పండి? వెంటనే ఆయన హృదయము దేవునితో అన్నదట, నీ సన్నిధిని వెతికెదనని నా హృదయం నీతో అనెను. మనం ఎలాంటి హృదయంతో ప్రభువుని సేవిస్తున్నాం? ఎలాంటి హృదయంతో మన ప్రభు దగ్గరికి వస్తున్నాం? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఈ యొక్క కానుకల పెట్టిలో మీరు ఎంతనే వేయండి, దేవుడు దానికంటే ఎక్కువ ఇష్టపడేది చెప్పండి? నీ హృదయాన్ని. నీకు కలిగిన సమస్తాన్ని అందరూ వేసేసిన దాన్ని లక్ష్య పెట్టడు, కానీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమైనా లక్ష్య పెడతాడు. నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన, నా హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. మన టాలెంట్ని చూసే దేవుడు కాదు, మన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, మన వస్త్రాలు చూసే దేవుడు కాదు, మన యొక్క ధనాన్ని చూసే దేవుడు కాదు, మనం అర్పించే కానుకలు చూసేవాడు కాదు మన దేవుడు ఆయన. ఈరోజు ప్రభు మన హృదయాన్నే చూస్తాడు. నీ వెళ్ళి తెచ్చు, నువ్వు సూట్ వేసుకునిరా, బూట్ వేసుకునిరా, నువ్వు ఇన్నోవా హైబ్రిడ్లో రా, అవన్నీ దేవుడు చూడు. కేవలం మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, మన హృదయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అటువంటి హృదయం మనము కలిగి ఉండాలి, అటువంటి హృదయం కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుని హృదయానుసారులుగా మనం ఉంటాం, ఆయన కోరుకున్న వ్యక్తులుగా మనం ఉంటాం. ఆయన ఏదైతే మన పట్ల
చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాడో అప్పుడు వాటన్నిటిని ఆయన నెరవేరుస్తాడు. ఆయనకిష్టులుగా లేకుండా, ఆయన హృదయానుసారులుగా లేకుండా, నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా అంటే ఆయన ఎక్కడ చేస్తాడు? ఆయన అంతే కదండి. ఆయనకి ఇష్టలుగా లేకుండా ఇవన్నీ నాకు కావాలంటే ఆయన చేసేవాడు ఏమి కాదైనా. నీవు ఇష్టలుగా ఉండు, తన హృదయానుసారుడిగా నువ్వు బ్రతుకు. అప్పుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన వాటికంటే దేవుడు అత్యధికముగా నీకు మేలు చేసే దేవుడు. ఎన్ని హృదయాలు మనం ఆలోచన చేసాం దావీదు? 7. మొదటిది ఏంటి చెప్పండి? సంతోషించే హృదయం, సంఘర్షణకు లోనైన హృదయం, స్తుతించే హృదయం, దీనత్వపు హృదయం, నిబ్బరమైన హృదయం, పశ్చాత్తాపడే హృదయం, భక్తి గల హృదయం. ఇవన్నీ ఎలా వచ్చాయి ఆయనకి? అంతే కదండి. ఈ 7 హృదయాలు ఆయనకి ఎలా వచ్చాయంటే ఒక 3 మాటలు మేము ముందుంచుతాను, అలా పొడిపొడిగా, మీరు భయపడకండి. మొదటిది 63వ కీర్తన మొదటి వచనం తీయండి. 63వ కీర్తన మొదటి వచనంలాగా రాయబడి ఉంది. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చాలండి. ఈ ఒక్క వచనములో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంత మంచి హృదయము దావీదుకి ఎలా వచ్చిందంటే, నెంబర్ 1 మౌన ధ్యానము. ఏంటండి? మౌన ధ్యానము. మనకి ధ్యానాలు మర్చిపోయి చాలా కాలం అయిందిలేండి. మనం ఎక్కువ మందితో ఉంటాం. మంది అంటే చుట్టూ కనీసం 4-5 ఉండాలి. ఈరోజు మనకి మౌన ధ్యానం లేదు. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుందంటే, దావీదు గారికి మౌన ధ్యానము ఉంది. రెండవదిగా ఏకాంతపు జీవితాన్ని గడిపాడు ఆయన. ఏ జీవితాన్ని? ఈరోజు మనకి ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నాం మనం. పక్కన ఎవరో ఒకరు ఉండాలి. కనీసం ఎవరో లేకపోతే ఏముండాలి చెప్పండి? సెల్ ఫోన్ ఉండాలండి. ఎవరో లేకపోతే ఏముండాలట? మనకు ఏకాంతపు జీవితం లేదు, మౌన ధ్యానం కూడా లేదు. మూడవదిగా వచనం నాకు ఏం నేర్పిస్తున్నాయంటే, వాస్తవములో ఉండడానికి ఇష్టపడ్డారు దావీదు. అంతే. దావీదు ఎందులో ఉన్నాడు చెప్పండి? వాస్తవములో ఉన్నాడు. ఆయన ఏమి నటించలేదు. ఎక్కడ నటించాడా? యోనాతాను దగ్గర నటించాడా? నాతాను ప్రవక్త దగ్గర నటించాడా? సౌలు దగ్గర నటించాడా? లేదు లేదు లేదు. ఆయన వాస్తవంలో బ్రతికాడు, ఏకాంతపు జీవితాన్ని గడిపాడు, మౌన ధ్యానంలో ఉన్నాడు. కాబట్టి ఈ హృదయములన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి చెప్పండి? దావీదు గారిలో ఉన్నాయి. ఈరోజు దేవుడు ఆశించేది ఏంటంటే, ఆయన కలిగిన హృదయము మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అప్పుడే మనము ఆయన హృదయానుసారులుగా మనము ఉండగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా.